ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డివిజన్లోని ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ అనంతరం జరిగే పరిస్థితులపై తన కార్యాలయంలో మీడియా సమావేశం డీఎస్పీ బాలసుందరం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడులకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామాల్లో పోలీసుల నిఘా మరియు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం సబ్ డివిజన్లో ఎలక్షన్లు పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. చిన్న చిన్న చెదురుమదురు సంఘటన తప్ప అంత ప్రశాంతంగా జరిగింది. అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు కౌంటింగ్ కూడా ఉంది 4వ తారీఖున జూన్ 4న. ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారైనటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటివి జరగకూడదు, చిన్న కూడా మనకి జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ, ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాల్లో తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. గొడవలు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నారు. అదేవిధంగా నైట్ పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము. ప్రజలకు కూడా వాళ్ళు మంచి సదాభిప్రాయం కలిగించడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళ ఆత్మశైర్యం పెంపొందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది. దాని తర్వాత కూడా మనకి కార్డినెన్స్ చర్చ కూడా చేయడం జరుగుతుంది. ఈ వాహనాలు కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం, మనం పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అలజల్లగిన ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ ఉండటం కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా డోజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం, లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు, కటార్లు ఉంటాయి, వాటికి సంబంధించి 9x2 అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇంచెస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు, అందుకని ఎక్కువ కొలతలు కంటే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తుల మీద, కదలికల మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకొని ఉన్నాం. ఎవరైతే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద ముందుగా వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. బైండ్ అవుట్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి రైటింగ్ సెక్షన్ లాంటివి ఉంటే రౌడీ షీట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఏ సమాచారం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్వరమే పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి, కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి, భావోద్రేకాలకి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజడి సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. చట్టపరంగా వారి మీద గట్టి చర్య తీసుకోవటం జరుగుతుంది. సో కాబట్టి మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు కాపాడటంలో అందరి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. రకరకాలైనటువంటి కామెంట్స్ పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. వాటి మీద కూడా మా జిల్లా స్థాయిలో కానీ, మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ, తప్పుడు విషయాలు కానీ, రెచ్చగొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ, ఆ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో స్కోర్ చేసినా కానీ వాళ్ళ మీద కూడా చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం.
అలా సోషల్ మీడియాలో లేని కొన్ని కల్పించుకొని ఆ కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే ఈ విషయాలు మాత్రం పోస్టర్ అయి పెట్టొద్దని చెప్పేసి దయచేసి అందరికీ తెలియజేసుకుంటూ, అలాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం.